హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈ మధ్య చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్స్. ఏంటంటే పిల్లలు ఫుడ్ విషయంలో చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. ఫుడ్ తినట్లేదు అనేసి ఫోన్ అలవాటు చేయడము చేస్తూ ఉన్నారు. ఇందులో నేను ఏం మినహాయింపు కాదు, ఖచ్చితంగా నేను కూడా ఈ మిస్టేకే చేశాను. అందుకే కాబోయే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించాలి. మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు అనేసి చిన్న వీడియో అన్నమాట. బేబీస్కి ఫుడ్ తినేటప్పుడు ఫోన్ అసలు అలవాటు చేయకూడదు. మరి ఎలా ఫుడ్ని అలవాటు చేయాలి బేబీస్కి ఫోన్ లేకుండా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే చాలామంది పేరెంట్స్ ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే బేబీస్ సరిగ్గా ఫుడ్ తినట్లేదు అనేసి ఫోన్ అలవాటు చేస్తూ ఉంటారు. ఫోన్ అలవాటు చేయడం వల్ల చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఏంటంటే బేబీ సరిగ్గా ఫుడ్ తినట్లేదు, కొంచెం ఎక్కువగా తినాలి, కొంచెం ఒకే దగ్గర కూర్చుండి తినాలి అనేసి పేరెంట్స్ ఫోన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్వతహాగా వాళ్ళు తినే అలవాటు అనేది మర్చిపోయి మనల్ని ప్రెజర్ చేస్తుంటారు తినబెట్టమనేసి. అలా అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫోన్కి కనెక్ట్ అవ్వడం అనేది అంత మంచిది కాదు. మీరు కాబోయే తల్లిదండ్రులు త్వరలో మీ బేబీస్కి ఫుడ్ అలవాటు చేయడానికి రెడీగా ఉన్నారు. 100% ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఫోన్ అయితే అలవాటు చేయలేదు కదా. బయట ఏమైనా వెళ్ళేటప్పుడు చూపించడం కానీ, లేకపోతే ఆవులు అట్లా వెళ్ళేటప్పుడు చూపించడం కానీ, లేకపోతే చందమామని చూపించడం కానీ ఏవో చేసేసి మనకి అలవాటు చేశారు. మనం ఏం చేస్తున్నామో ఆ ఓపిక అనేది తక్కువగా ఉండి మనం ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఈ పిల్లలు కూడా ఈ పిల్లలు కూడా ఈ మారుతున్న కాలంతో పాటు వాళ్ళు న్యూ జనరేషన్ లాగా ఏంటంటే ఆ పిల్లలు కూడా ఆ చందమామని చూపించినో లేకపోతే బయట వెళ్ళే ఏమైనా చూపించినా కూడా తినట్లేదు. ఫోన్ ఇస్తేనే ఒక బుక్క తింటున్నారు. తల్లిదండ్రులుగా మనం ఏం చూస్తున్నాం, అయ్యో వాడు ఇంతంత తింటే బాగుండు, కడుపు నిండా తిని పడుకోవాలి కదా, అలాగే పడుకుంటే మనం ఊరుకోలేమనేసి మనం ఫోన్ అలవాటు చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల అది చాలా వ్యసనంగా మారిపోయి బేబీస్ ఫోన్ ఉంటేనే ఫుడ్ కావాలి ఫుడ్ పెట్టు అనే పరిస్థితికి వచ్చిందనమాట. ఎంత సిచ్యుయేషన్స్ అంటే ఒకానొక టైంలో డేటా అయిపోయినా లేకపోతే ఛార్జింగ్ లేకపోయినా కూడా వాడు అలాగే ఆగిపోయి నాకు అది ఫోన్ ఇస్తేనే నాకు అది రైమో లేకపోతే షార్ట్స్, ముఖ్యంగా షార్ట్స్ ఈ మధ్య పిల్లలు బాగా అలవాటు అయిపోయింది. షార్ట్స్ పెడితేనే నేను ఫుడ్ తింటాను. మనకి మధ్యలో ఒకవేళ ఫోన్ వచ్చిందనుకోండి, మనం ఫోన్ మాట్లాడేలోపు వాళ్ళు తినడం ఆపేస్తారు. మళ్ళీ ఫోన్ ఇచ్చేదాకా కూడా, ఎందుకంటే అట్లా అయిపోయింది సిచ్యువేషన్స్. మనం కూడా వాళ్ళు కొంచెం అటు ఇటు బాగా అంటే మనం అటు ఇటు తిప్పుతూ తినబెట్టినప్పుడు సరిగ్గా తినరు. ప్లస్ ఏంటంటే ఎక్కువగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఉంచేస్తూ ఉంటారు. అట్లా మనకి కొంచెం ఓపిక అనేది నశించిపోతుంది. అదే ఫోన్ ఇచ్చామనుకోండి సిట్ రైట్గా కూర్చొని తింటూ ఉంటారన్నమాట. అట్లా కూడా చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే ఈ తిప్పడము ఇట్లా బ్రతిమలాడి తినబెట్టడం కంటే ఇదేదో బాగుంది అనేసి స్టార్టింగ్ నుంచి ఫోన్ అలవాటు చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు కూడా చాలా మిస్టేక్స్. స్టార్టింగ్లో పిల్లలు ఫుడ్ సైలెంట్గా కూర్చొని చూస్తూ తింటుంటే మనకి బాగానే అనిపిస్తుంది, కానీ ఒకనొక సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి ఎందుకు అలవాటు చేస్తామని మన తల మనం కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముందుగానే నేను చెప్తున్నాను, ఏ పేరెంట్స్ అయినా కూడా ఫస్ట్ బేబీస్ ఫుడ్ అలవాటు చేయడం అనేది స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫోన్ అలవాటు చేయదు. బేబీ ఫుడ్ తింటున్నప్పుడు మనం కూడా ఫోన్ని పక్కనే పెట్టేసేయాలి. మనం చూస్తూ ఉంటే బేబీస్ కూడా కావాలనే అంటూ ఉంటారు. అందుకని మనం అసలు ఫోన్ని బేబీ తినే వరకు కూడా మనం ఫోన్ని అస్సలు ముట్టొద్దు. మనం ఒక పద్ధతి అనేది బేబీకి ఫస్ట్ నుంచి నేర్పించాలన్నమాట. ఏంటంటే ఒక టైం వరకే తినాలి. ఇంత టైంలో ఒక 40 మినిట్స్లో మీరు ఫుడ్ కంప్లీట్ చేయాలని ముందు నుంచి ఒక టైం సెట్ చేస్తూ ఉండాలి బేబీస్కి. లేదంటే ఒక దగ్గరే కూర్చుండి తినడం, లేదంటే మనం పేరెంట్స్ అందరం ఒక దగ్గర కూర్చుని తింటూ మాట్లాడుతూ తింటే పిల్లలు ఆ ఫోన్ అనేది చూడు. మనం కూడా ఏంటంటే ఈ మధ్యలో ఫోన్ అనేది మనం చూస్తూ తింటున్నాం. మనల్ని చూసి కూడా పిల్లలు నేర్చుకుంటున్నారు. ఫస్ట్ పిల్లలు నేర్చుకోవడం అనేది తల్లిదండ్రుల నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. మనం చేసే మిస్టేక్సే బేబీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనమే మిస్టేక్స్ చేయొద్దు, మనమే కేర్ఫుల్గా ఉండాలి. మనమే పిల్లల ముందు ఎక్కువగా ఫోన్ చూడొద్దు. ఆఫీస్ నుంచి కానీ లేకపోతే డ్యూటీ నుంచి వచ్చి రాగానే చాలామంది పిల్లలతో ఆడుకోవడం కంటే కూడా ఫోన్తో ఆడడం చేస్తూ ఉన్నారు. కొంచెం సేపు పిల్లలతో ఆడండి. ఫుడ్ తినేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేయండి, బేబీస్తో సరదాగా మాట్లాడుతూ తినండి. ఎంత సరదాగా ఉంటుంది. బేబీస్ కూడా ఫోన్ కావాలి అని ఏడవరు అన్నమాట. వీలైనంత వరకు మీరు ఫోన్ని పిల్లలకి తినేటప్పుడు దూరం పెడితేనే అది హెల్త్కి మంచిది, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.